హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల పిల్ల. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక మంచి కంటెంట్ తోని ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూన్ మనకి నవరాత్రులు, దసరా, బతుకమ్మ చాలా హెవీ ఫెస్టివల్స్ అండ్ ఆల్సో సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ షాపింగ్ చేయాలి. అండ్ ఈ రోజు నేను ఆ షాపింగ్ చేద్దామని వెళ్తున్నాను అనమాట మదీనాలో. అండ్ నేను మా ఊర్లో అయితే 9 days 9 బతుకమ్మలు అండ్ దాండియా, అమ్మవారిని కూర్చోబెట్టుకొని రోజు ఒక రకం అట్లా చాలా బాగా చేస్తారు. సో బతుకమ్మ డ్రెస్సెస్ దాండియాకి వేరేవి ప్లాన్ చేస్తున్నా 9, అండ్ ఆల్సో శారీస్ 9 కావాలి. బట్ 9 అయితే తీసుకోవట్లేదు, కానీ బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అండ్ దసరా ఇంకా గోందాలం అని ఒక పూజ ఉంటది అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో వాటన్నిటి కోసం షాపింగ్, ఓన్లీ శారీస్ షాపింగ్ కి ఈరోజు వెళ్తున్నా. అయితే నేను వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినప్పుడు పట్టు చీర తీసుకున్నా, అది 2500 అంటే చాలా మందికి నచ్చింది. బట్ షాప్ నాకు నిజంగా ఇప్పటికీ తెలియట్లేదు అది ఎక్కడ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు నేను మళ్ళీ మదీనాకి వెళ్తున్నా కాబట్టి అక్కడ షాప్ ఏమైనా కనిపిస్తే డెఫినెట్ గా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ టైం శారీ షాపింగ్ చేసినప్పుడు మంచి కలెక్షన్ దొరికింది మదీనాలో అని చెప్పి ఈసారి కూడా వెళ్ళిపోయినాం. అండ్ తను స్వీటీ మా మర్దలు అన్నమాట. ఇంకా ఆ వీకెండ్ మా ఇంటికి వచ్చినుండే. సో ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళినాం. సండే రోజు వెళ్ళేసరికి ఫెస్టివల్ సీజన్ అనో లేకపోతే నార్మల్గా వీకెండ్ సండే నెక్స్ట్ ఫెస్టివల్స్ ఉన్నాయని, అండ్ ఆల్సో చాలా ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి కదా మదీనాలో. అందరూ ఏమన్నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుందామని అనుకుంటారో తెలియదు, కానీ ఎంత రష్ ఉండే అంటే అసలు నడుస్తే కూడా ఇసుకేస్తే రాలనంత జనాలు ఉండే. అందరు కాలేజ్ గర్ల్స్, ఆంటీలు వాళ్ళైతే ఇంకా అసలు బల్క్లో శారీస్ తీసుకెళ్తుర్రు. అంటే ఫెస్టివల్ ముందు మనకి ఇట్లా చాలా ఎక్కువ శారీస్ తీసుకెళ్ళి అమ్ముతారు కదా. అండ్ మదీనాలో అయితే హోల్సేల్ ప్రైస్కి వస్తాయని చెప్పాను. ఇది ఆలిషాన్ షాప్. లాస్ట్ టైం నాకు ఒకరు అడ్రస్ దొరకలేదని చెప్పి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్స్ అన్నీ అక్కడే. సో ఆల్మోస్ట్ అక్కడ ఏరియాలో ఒక 2 times తిరిగితే అన్నీ తెలిసిపోతాయి మనకి. అండ్ ఇక్కడ కొన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయన్నమాట రోడ్డు మీద. లాస్ట్ టైం కూడా చూపెట్టినా మీకు. ఇది జస్ట్ 150 per మీటర్, 2 meters ఉంటుంది. సో అట్లా వీటిని తీసుకొని మనం నార్మల్ డైలీ వేర్, కాలేజ్ టాప్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. నేనైతే ఇట్లాంటివి లాస్ట్ టైం తీసుకెళ్ళిన, అవి స్టిచ్ చేయించిన, ఎట్లా చేయించిన ఏంది అనేది మీ అందరికీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఇంకా అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్దామని వెళ్ళినాం. ఈ గ్యాప్లో నా దసరా శారీ అయిపోయింది. జస్ట్ పోగానే ఒక 5 minutesలో ఒక షాప్కి వెళ్ళినాం. సో అంకుల్ ఒక శారీ చూపెట్టిండు, ఆ కలర్ లేదని చెప్పేసి శారీ తీసుకున్నా. దాంతోనే ప్రైజ్ అడిగినాం, ఆయన అడిగిన ప్రైస్కే ఇచ్చిండు. సో ఇంకా తక్కువ అడగాలనిపించింది, కానీ శారీ అయితే తీసుకున్నా. లాస్ట్కి చూపిస్తా. ఇంకా అర్బాస్ టెక్స్టైల్స్ దగ్గరికి వెళ్తుంటే అక్కడ ఈ రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి. అడ్రస్ అడిగిర్రు లాస్ట్ వీడియోలో. సో అర్బాస్ టెక్స్టైల్స్ షాప్ గూగుల్ మ్యాప్స్లో వస్తుంది. అక్కడికి వెళ్ళే ముందే మనకి ఒక 2 shops ముందు ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి. అవన్నీ కూడా 350, 200 అన్నమాట. చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడున్న ఇవి జిమ్మిచూ శారీస్ చాలా ట్రెండ్ అయిన ఉండే కదా. సో ఇవైతే 1100 ఉండే అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉండే. ఇంకా మేము పైన మెయిన్ అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్ళలేదు, బికాజ్ అప్పటికే రెయిన్ స్టార్ట్ అయిపోయింది, శారీ షాపింగ్ కూడా అయిపోయింది. బట్ శారీ సాటిస్ఫాక్షన్ లేకుండే కాబట్టి ఇంకేం షాపింగ్ చేస్తామని ఇంటికి వచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ డే దత్తుని తీసుకొని వెళ్దామనేసి. అండ్ నేను తీసుకున్న శారీ అయితే బేబీ పింక్ కలర్ది. అండ్ ఇక్కడ మేము ఆల్మోస్ట్ 4 o'clockకి స్టార్ట్ అయితే ఒక్క ఆటో కూడా బుక్ అవ్వలేదు. ఇక్కడ నుంచి మా ఇల్లు జస్ట్ 15 minutes అంతే. సో మీరు ఎవరైనా వెళ్తే అసలు సండే రోజు అయితే అసలుకే ప్రిఫర్ చేయకండి. ఇప్పుడు ఆల్రెడీ ఫెస్టివల్ కాబట్టి చాలా చాలా రష్ ఉంది మదీనాలో. కానీ కలెక్షన్ అయితే అంత పెద్దగా ఏం లేదు సీరియస్గా. నార్మల్ టైమ్స్లో వెళ్ళినప్పుడేమో అన్ని మంచి మంచి శారీస్ కనిపించినాయి. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 4 shops చూసిన. ఇంకా ఇక్కడ అన్ని షాప్స్లో ఏంటంటే సేమ్ కలెక్షనే ఉంటుంది. అట్లా మేము 15 నిమిషాల దారికి 4 o'clockకి స్టార్ట్ అయితే ఇంటికి 7 o'clock వెళ్ళినాం అనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి మిగిలిన లడ్డు డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన చేసేస్తుండు. ఇక్కడ నేను తీసుకున్న శారీ ఇది. ఇట్లా చూస్తే మీకు జిమ్మిచూ అనిపిస్తుండొచ్చు, బట్ అది కాదు. ఈ శారీ అయితే నేను 1600కి తీసుకున్నాను అనమాట. బార్డర్ కొంచెం మిర్రర్ వర్క్, స్టోన్ వర్క్ వచ్చింది, కానీ మిడిల్లో ఉండే ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అది మొత్తం కూడా మెత్తగా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ వచ్చింది, జార్జెట్ లాగా. ఫైనల్గా ఈ శారీ తీసుకున్నా, కానీ అసలు నా ఫేస్లో హ్యాపీనెస్ లేదు, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. కాబట్టి ఇంకా నేను ఇంకో శారీ తీసుకోవడానికి నెక్స్ట్ డే వెళ్దామని డిసైడ్ అయిపోయినా. ఇక్కడ దీనికి ఇంకా బ్లౌజ్ ఏం స్టిచ్ చేయించకుండా నార్మల్గా
ఒక అమెజాన్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నా అనమాట, అదే వేసుకుందాం అని చెప్పేసి మీకు నా దసరా వీడియోలో అది చూపిస్తా. దీని బ్లౌజ్ పీస్కి అయితే మొత్తం హెవీ స్టోన్ వర్క్ వచ్చిందనమాట, నార్మల్ ఫ్యాబ్రిక్ కాకుండా. సో అట్లా కుట్టించుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళినాం. ఇంకా నెక్స్ట్ డే, ఇది సెకండ్ డే అనమాట, శారీ తీసుకుందామని దిల్సుఖ్ నగర్ స్టార్ట్ అయినాం. బట్ మధ్యలో దత్తుకు ఒక వర్క్ ఉందని చెప్తే మేము హైకోర్ట్ దగ్గర వెళ్ళినాం అనమాట. ఇంకా మేము బయటకు వెళ్ళే టైంకి క్లౌడీ అయింది. అసలు జూన్ నుంచి చూస్తున్నాం, మేము ఎప్పుడు బయటకు వెళ్దామంటే అప్పుడు వర్షం వస్తుంది. సో ఇదే హైకోర్ట్. అక్కడ ఆయనకు ఒక చిన్న పని ఉంటే ఆ పని అయ్యే గ్యాప్లో ఇంకా రెయిన్ హెవీగా అయిపోయింది. సో అట్లా సెకండ్ డే రోజు కూడా మేము షాపింగ్ ఏం చేయలేదు. దారిలో మక్క బుట్ట కనిపిస్తే అది తీసుకొని తినేసి ఇంటికి వచ్చినాం అనమాట. నేను ఎంత ఫీల్ అయినా అంటే అసలు కుదరట్లేదు. ఇంకా ఇది థర్డ్ డే అనమాట. ఈరోజు అయితే అట్లీస్ట్ దానికి జ్యువెలరీ అన్న కొందామని చెప్పేసి చార్మినార్ స్టార్ట్ అయినాం. ఈ రోజు ఏమవుతుందో చూద్దాం అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ద డే అయితే మేము తీసుకున్నాం అన్నమాట. పెళ్ళైన తర్వాత నుంచి నా ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న నెక్ పీస్లు కానీ అట్లాంటి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇక్కడనే ప్రిఫర్ చేస్తాను. బికాస్ చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి అనమాట. జనరల్ స్టోర్లో కూడా తక్కువ ఉంటాయి కానీ దానికన్నా తక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే ఈ వీడియో ఎండ్లో అయితేనే షాపింగ్ అవ్వలేదు, 3 days ట్రై చేసినా కూడా. సో నేను నెక్స్ట్ ఏదైనా సౌత్ ఇండియా కానీ మాంగళ్య అట్లాంటి షాపింగ్స్కి వెళ్దాం అనుకుంటున్నా. సో దిల్సుఖ్ నగర్లో బెస్ట్ శారీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. బికాస్ నెక్స్ట్ సండే వెళ్తా. అండ్ బేబీ పింక్ కలర్ శారీ కాబట్టి దానికి కావాల్సిన జ్యువెలరీ ఎత్తుకుతున్నా. అండ్ ఫస్ట్ వెళ్ళగానే నాకు ఇక్కడ కనిపిస్తున్న బేబీ పింక్ కలర్ కమ్మలు నచ్చినాయి కానీ నా దసరా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఊర్లో అంత పెద్దగా శారీకి పెట్టుకుంటే అంత బాగోదు అనిపించి ఇంకా చిన్నవి వెతకడం స్టార్ట్ చేసి ఫైనల్గా అయితే ఒక చిన్న బుట్టలు తీసుకున్నా. అంతే. ఇంకా ఈ షాపింగ్ వీడియో అయితే ఒక శారీ, దానికి బుట్టలు, క్లచెస్, చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఆల్సో కొన్ని నవరాత్రుల కోసం అని చెప్పి డ్రెస్సెస్ స్టిచ్ చేపిస్తున్నా. వాటికి కావాల్సిన ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాంగిల్స్, ఇంకా జ్యువెలరీ చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ తీసుకున్నా అన్నమాట ఆ రోజు. సో అట్లా ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. బట్ నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది. మంచి డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నా, దాంట్లో అయితే అన్నీ చూపిస్తాను మీకు. ఇంకా ఫైనల్గా చోటీ కోసం ఇక్కడ టెడ్డీ బియర్స్ తీసుకున్నాం, నా కోసం కాదు, తన బర్త్డే గిఫ్ట్ అన్నమాట. ఇంకా దారిలో కనిపించేసరికి గుర్తొచ్చి తీసుకున్నాం. ఇక్కడికి ఈ వీడియో ఎండ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.